శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురువరం పరాం. నారాయణాన్ని నమస్కరించినారంచేవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం సతోజయముదీరేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణాముదానం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. కృష్ణమూర్తి జ్యోతిష్యం దానికి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏంటంటే అప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఏం కావాలి మనిషి అన్న వాటికంటే సాధారణ జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకి ఆ సహనం కావాలి, ప్లస్ ఇంకోటి ఏమిటంటే దైవభక్తి చింతన కావాలి, చెప్పాలన్న కోరిక తపన కూడా మనిషికి చెప్పాలి. గురువు కంటే శిష్యుడికి చెప్పాలన్న వచ్చింది చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్న ఇది కాకుండా వాడు కూడా శిష్యుడు కూడా నేర్చుకుందాం కుతూహలం ఉండాలి. రెండు కూడా అని చెప్పుకున్నాం. అన్నీ కూడా అంటే సత్యం పలకడం అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ ఘటన ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతిలో అంటే ముందర ఫస్ట్ కొంచెం డౌట్ వస్తుంది. కస్పు అని వస్తూ ఉంటాం మనం. అంటే 12 రాసులని 12 కస్పుల కింద అన్నమాట. అంటే అది కస్పు అంటే యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, ఎంట్రీ పాయింట్ అన్నమాట. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మేషరాశి తీసుకున్నాం అనుకో, మేషరాశి 0 డిగ్రీ కాకపోయినా 1వ డిగ్రీ వచ్చిందంటే మేషరాశి 1వ డిగ్రీ నుంచి 1వ స్థానం అవుతుంది లగ్నం అయితే, ఆ 1కి ముందర అంతా 12వ స్థానం అవుతుంది. అంటే వెనకాల ఉన్నది 12వ స్థానం దానికి. అంటే 1కి అంటే నెగిటివ్ ఏంటంటే 12 అనమాట. అంటే 2కి అంటే 1000 స్థానం ఉంటుంది. నెగిటివ్ అంటే కాదు 1000 స్థానం. 1కి 1000 స్థానం 12, అలాగే 2 1000 స్థానం 1, 3కి 2, 4కి 3. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు 1తో స్టార్ట్ అయ్యి 2వది వస్తుంది కదా, ఆ 2వది ఆ 1వ సైన్లో వస్తుంది. కొన్ని చోట్ల అదే సైన్లో అదే రాశిలో కూడా రావచ్చు. అది తర్వాత చెప్పుకుందాం. అంటే ఎప్పుడెప్పుడు ఎలా పుడితే ఎలా ఏమిటి వస్తాయని చెప్పిన విషయాల గురించి. అయితే ఏదైతే ముందర ఉందో బిగినింగ్ ఏదైతే ఉందో దాని స్టార్టింగ్ పాయింట్ ఉందో అది ఆ పర్టికులర్ స్థానంలోంచి ఉన్న దాని నుంచి నెక్స్ట్ రాశిలోకి వెళ్తున్న దాన్ని చూసుకుని మనం అదేమనుకుంటాం సెకండ్ దానికి అవుతుంది. అంటే నెక్స్ట్ రాశి దీని ఎండింగ్ పాయింట్, దానిది బిగినింగ్ పాయింట్ అనమాట. అది అలా దాన్ని కస్ప్ అంటారు. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాన్ని కస్ప్ అని చెప్తారు. ఇప్పుడు దీంట్లోనే ఆయన చాలా ఇంపార్టెంట్గా కనిపెట్టింది ఏమిటంటే ఇంపార్టెంట్ కస్ప్ సబ్లార్డ్ అని పట్టుకొచ్చాడు. అంటే ఏమిటి ఒక సైన్లో అంటే సైన్ లార్డ్ ఉంటాడు. ఉదాహరణకి ఏమిటి మేషరాశి అంటే మేషరాశికి అధిపతి అంటే దాన్ని ఏమంటాం మేషం అంటే ఎరీస్ అంటారు ఇంగ్లీష్లో. దానికి సబ్లార్డ్ ఎవరు అంటే దానికి భావాధిపతి అంటారు. అంటే భావం అధిపతి. స్టార్ లార్డ్ ఎవరు అంటే దాంట్లో ప్రతి చోట ఇప్పుడు చెప్పుకున్నాం. మేషరాశి ఉందనుకోండి, యారీస్లోకి ఎన్ని నక్షత్ర స్టార్స్ ఉన్నాయి అంటే అశ్విని భరణి కృత్తిక 3 స్టార్స్ ఉన్నాయి. అంటే అశ్విని దాన్ని ఏమంటున్నాం ఎవరికంటే ఆధిపత్యం ఎవరికంటే కేతువుకి, కేతు భరణికి వీనస్ అంటే శుక్రుడు, అలాగే రవి ఏంటంటే కృత్తిక. అంటే ఈ 3టికి అధిపతి. అంటే దాంట్లో ఏంటి ఒక సైను, దాంట్లో స్టార్ లార్డ్. అంటే ఇప్పుడు ఏంటి మేషరాశి అధిపతి అంటే కుజుడు, అంటే దాన్ని మార్స్ అంటారు. అంటే మార్స్ సైన్ లార్డు, స్టార్ లార్డులు కేతువు కానీ వీనస్ కానీ లేకపోతే అంటే కేతువు కానీ శుక్రుడు కానీ రవి కానీ అవుతారు. కేతు వీనస్ ఆర్ సన్ అదనమాట. అది స్టార్ లార్డ్ అవుతుంది. అంటే ఒక సైన్ లార్డ్ అంటే మార్స్ కేతు, అంటే మార్స్ వీనస్, మార్స్ సన్ ఇదనమాట. అంటే సైన్ స్టార్ వైపు చెప్పుకున్నాం. ఇప్పుడు సబ్లార్డ్ ఏమిటి అంటే ఏమిటి దాన్ని ఎలా విడగొట్టారంటే చెప్పాలని సింపుల్గా ఆయన చేసింది గొప్ప విశేషం. అంటే 1 to 249 హారర్ నెంబర్ కూడా వస్తుంది. ఈ 12 రాసుల్లోంచి జోడైక్లోంచి అంటే 249 సబ్బులు వస్తాయి. అది ఎలా వస్తుంది చాలా హోంవర్క్ ఉంది, దాన్ని చేసుకోవాలి. చక్కగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెంగా చేసుకోండి. ఎందుకంటే దానికి ఒక చిన్న సింపుల్గా చెప్తాను అనమాట. ఎప్పుడు కూడా ఇదేం మనం వేస్తున్న స్క్వేర్ బాక్స్లో ఉన్నట్టుగా ఉండడం కట్టింగ్లు కావద్దు. ఇది రొటీన్ అంటే ఒక సర్క్యులర్గా ఉన్నట్టు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి చెప్పాలంటే మీకు ఎలాంటి స్టార్టింగ్ పాయింట్ చెప్తాను మీకు. అంటే నేను తిరుపతిలో అప్పుడు డ్యూటీ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు కూడా చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఒక మంచి సర్క్యులర్ ట్రైన్ అప్పుడు ఉండేది. ఇప్పుడు సంగతి తెలియదు కానీ అప్పుడేంటి ఎక్కడ బయలుదేరా సరే మళ్ళీ మధ్యలో అంటే కొండ మీదే తిరగడానికి బస్సు తిరుగుతుండేవారు. అంటే ఏమిటి భక్తులు నడవక్క లేకుండా ఈ చోట నుంచి ఆ చోట వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ బస్సు ఎక్కేస్తారు ఫ్రీ.
అది మళ్ళీ స్టేజ్ రాగా దిగిపోతుంది. అంటే ఏమిటి, ఇక్కడి నుంచి అలాగానే ఇప్పుడు మేషరాశి నుంచి స్టార్ట్ అవుతున్న సర్క్యులర్ బస్సు అలాగా మేషం, వృషభం, మిథునం ఇలా తిరుగుతూ మళ్ళీ మీనం దాకా వస్తుంది అనమాట. మళ్ళీ మీనం నుంచి మళ్ళీ మేషం అలా కంటిన్యూస్గా ఆపకుండా అడిపోతుంది. అంటే 12 మామూలుగా ఒక హార్ట్స్ అనమాట, ఒక స్టేజెస్ అనుకుందాం. అయితే సరిగ్గా ఎక్కడన్నా కానీ మనవాళ్ళు మామూలు జాతకం వేసినప్పుడు ఏం చెప్పేవారు, లగ్నం ఎక్కడంటే ఎక్కడున్నా సరే మేషరాశిలో ఉన్నప్పుడు ఏ డిగ్రీ చూడకుండా అందులో ఉంటే ఆ రాశికి దాంట్లో ఆ గ్రహాన్ని పెట్టేసి వాటిది మేష లగ్నం ఇలా అని చెప్పేసేవారు. అలాగే భావ మధ్యమని కొంతమంది అంటే 30 డిగ్రీలు 15 డిగ్రీల మధ్యలో పట్టుకొచ్చి దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసేవారు లగ్నం అనమాట కొంతమంది. ఇలా 2 పద్ధతులు మామూలుగా ట్రెడిషనల్ దాంట్లో ఉందన్నమాట. కానీ మా కృష్ణమూర్తి గారు ఏమని చెప్పి అలా కాదు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి తీసుకోవాలి మనం. అంతకు ముందర వెనకాలదేమో జయాధిపతి 12వ స్థానం వద్దరికి వేయాలి. అలాగే లగ్నం ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ, దాని తర్వాత 2 అలాగా దాన్ని బట్టి అన్నమాట. అయితే ఈ పాయింట్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 12 రాసులకి 12 స్టేజ్లో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో ఆగుతుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిని తీసుకుంటున్నాను. మేషరాశి 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఎక్కడ వేసినా కానీ ఎన్ని డిగ్రీలోకి వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి లగ్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5వ డిగ్రీ దగ్గర అనుకుందాం, మేషరాశి 5వ డిగ్రీలో ఫస్ట్ అంటే అసెండెంట్ అదే లగ్నం స్టార్ట్ అయింది అనుకుందాం. అంటే 4 డిగ్రీల 59 నిమిషాలు దాకా కూడా, అంటే 4 డిగ్రీలు అంటే 4 డిగ్రీలు 59 నిమిషాలు అంటే అక్కడికి అవన్నీ 5వ డిగ్రీకి వెళ్ళిపోతున్నాం అన్నమాట, 60 నిమిషాలకు పోతుంది. అంచేత 4 నుంచి 4:59 దాకా కూడా 12వ రాశి అవుతుంది. 5వ డిగ్రీ నుంచి లగ్నం అవుతుందన్నమాట. అలా లెక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కనుక ఇంకో చిన్న దీంట్లో చెప్తాను సులువుగా. ఇక్కడ ఇప్పుడు మేషరాశిలోకి ఏమున్నాయి, 3 నక్షత్రాలు ఉన్నాయి, కేతువు, వీనస్సు, రవి. కేతువు ప్రతి నక్షత్రానికి అంటే ఎంత దాని యొక్క డిగ్రీ ఎంత పరిమాణం ఎంత అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. ఇప్పుడు కేతువు శుక్రుడిది అంటే శుక్రుడు అంటే అశ్విని భరణి ఎలాగంటే అశ్విని 1320 భరణి 1320 ప్లస్ అంటే 1320 ప్లస్ 1320 16 26 40 ఇంకా 320 మిగిలిపోతుంది కాబట్టి అది కృత్తికా నక్షత్రం. అంచేత ఇలాగా డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడు 5 డిగ్రీలు చెప్పాను మీకు నేను. అంచేత దాన్ని బట్టి ఏంటి, కేతు స్టార్లో ఉన్నాడు, 5 డిగ్రీలో స్టార్ట్ అయ్యాడంటే అంటే రేసి మేషరాశిలో అంటే కుజరాధిపత్యం మేషరాశి సైన్ లార్డ్ మార్సు, స్టార్ లార్డ్ ఎవరయ్యాడు, కేతు అయ్యాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కేతు 5 డిగ్రీల దగ్గర వచ్చేప్పటికి ఏ సభలో ఉంటాడు అని చెప్పేదాన్ని దీన్నే పెద్ద హోంవర్క్ చేసుకోవాలి. ఇప్పుడు కస్ప్ అంటే చెప్పినగా స్టార్టింగ్ మరి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను చెప్తున్న చాలా నోట్ చేసుకుని దీంట్లో తర్వాత డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మామూలుగా మీరు గుర్తుపెట్టుకోవటం అనేది దీంట్లోనే హోంవర్క్ అనమాట. దీనికి ఎలా చేస్తామంటే చెప్తాను. ఇప్పుడు ఎలాగంటే 360 డిగ్రీస్ 27.3 ఇది. ఇప్పుడు దీనికి చెప్తాను. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏది రాశికైనా చెప్పాను కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ముందర కేతువులో కేతువు ఎంత వస్తుందంటే 47 మినిట్స్ అనమాట. అలాగే అన్నమాట 47 నిమిషాలు ట్రావెలింగ్. అంటే కేతువులో శుక్రుడు 3 అంటే 0.047 దాకా కేతు అయితే అది కేతు సబ్. అలాగే తర్వాత అక్కడి నుంచి 3 డిగ్రీస్ దాకా కూడా మళ్ళీ కేతు అంటే వీనస్ అనమాట. దాని తర్వాత 4.47 దాకా సన్, తర్వాత 5.33 దాకా మూన్, తర్వాత 7.33 దాకా అదే మార్స్, సన్ మూన్ మార్స్. అలాగే తర్వాత రాహు, తర్వాత 9.22, ఆ తర్వాత రాహు తర్వాత గురుడు 11.27, ఆ తర్వాత గురుడు శని ఇక్కడ తయారు వచ్చింది అక్కడ చెప్తాను మీకు. ముందర ఫస్ట్ 0.47 3 డిగ్రీ దాకా శుక్రుడు, తర్వాత రవి 340 447 రవి, తర్వాత చంద్రుడు 533 కుజుడు, 733 రాహువు, 920 దాకా గురుడు, తర్వాత 1120 తర్వాత 720 సాటర్న్ శని, దాని తర్వాత 1320 దాకా బుధుడు. అదనమాట. అంటే వరుసగా అంటే అది సబ్లాడ్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ 1320 దాకా ఆ సబ్లో ఎక్కడ కట్టుకుంటూ వచ్చాడనమాట. అది
ఎంత దాకా అవుతుందంటే ఇప్పుడు 13, 20 అంటే ఇంచుమించుగా 9, ఆ 9 డివైడ్ అయిపోయింది. అలా 9, 18 అలా వస్తుందన్నమాట. అది తర్వాత 4, 22 ఇలాగా భరణిలో ఆఖరిలో 1:27 దాకా వస్తుందన్నమాట. అది లెక్కలు కట్టుకుంటూ చూస్తే తెలుస్తుంది మీకు. దాని తర్వాత పద్ధతి లెక్క చెప్పడం ఎలాగ చెప్తాను, దానికి కూడా చెప్తాను ఎలా చేయాలి అంటే దాని క్యాల్కులేషన్ ఏ రకంగా ఉంది అంటే చెప్తాను. దానికి ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను, క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను మీకు. ఎందుకంటే దానికి కొంచెం బాగానే టైం పడుతుంది కొద్దిగా, అంటే మొత్తం అర్థం చేసుకోవాలి కదా మీరు. అంచేత ముందర మాత్రం ఇదన్నమాట. ప్రతిదీ డివిజన్ ఏంటంటే కేతుతో స్టార్ట్ అవుతుంది. కేతు అలాగే ఆఖరిలో మెర్క్యూరీతో ఎండ్ అవుతుంది కేతు స్టార్. అలాగే వీనస్ స్టార్ ఎలా అవుతుంది, వీనస్తో స్టార్ట్ అయ్యి ఆఖరిలో వీనస్ కేతుతో ఎండ్ అవుతుంది. రవి ఏమవుతుంది, సన్తో స్టార్ట్ అయ్యి సన్ వీనస్తో ఆఖరి అవుతుంది. అలాగే లాస్ట్ ప్లానెట్ అక్కడదనమాట. అలాగే వస్తున్నమాట 9 ప్లానెట్స్ రౌండ్ అవుతుంది నెక్స్ట్ అనమాట. అలా వరుసగా మనకు అక్కడ ఎండ్ అవుతుంటే బిగినింగ్ ఏడు చూసుకుంటూ చేస్తే అక్కడికి తెలుస్తుంది. ఇప్పుడు 9కి మొదలు మామూలుగా చెప్పాను, ఇది కూడా ట్రై చేస్తాను నాకు మీకు అందరికీ కాపాడేట్టుగాను. తర్వాత ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ దీని ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి.